అంగరంగ వైభవంగా తిమ్మాపురం గ్రామంలో ముగ్గుల పోటీ. తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో తిమ్మాపురం గ్రామం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో మరియు కొత్త హరిజన పేటలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి ఫ్రిడ్జ్లు, మిక్సీలు, గ్రైండర్లు, మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయాలతో, ఆటపాటలతో, ముగ్గులతో ఎంతో ఆనందదాయకంగా మాదారపు తాతాజీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ అలరించిందని తెలిపారు. ఈ సందర్భంగా తాతాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలిపారు. అలాగే గత 3 రోజులుగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం ఎస్ఐలు రవీంద్రబాబు, మూర్తిలు, జనసేన, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామకర్తలు పాల్గొన్నారు. విజయ్ సభాధ్యక్షులు ఈ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గారికి, మన స్థానిక ఎస్ఐ గారికి, అట్లాగే మీ అందరికీ కూడా అంత ఇష్టమైన వ్యక్తి. అందరూ కూడా ఈ రోజుల్లో దాచుకుని రోజులు ఇవ్వండి. ఈ రోజుల్లో సంపాదించింది నలుగురికి ఒకరికి షేర్ చేసుకుందామని ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి మన మాదారపు తాతాజీ గారు. ప్రతి సంవత్సరం కూడా వారు యువతను ప్రోత్సహిద్దామని చెప్పి స్పోర్ట్స్ పెడతా ఉంటారు. అలాగే మహిళలను ప్రోత్సహించడానికి ముగ్గుల పోటీలు అటువంటి పెడతా ఉంటారు. ప్రతి సంవత్సరం ఎక్కడన్నా ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమంలో తాతాజీ గారు కష్టం ఉంటుంది. అటువంటి తాతాజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పిలిచి చక్కటి కార్యక్రమానికి, అలాగే వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాను. మా ఎంపీడీసీ గారికి అలాగే అందరికీ కూడా చెప్తాను. నిజంగా ఈ రోజుల్లో ఇందాక అక్కడ చూశాను, మళ్ళీ ఎక్కడ చూశాను, ఈ ముగ్గురు పెట్టిన వాళ్ళు చాలా మంది ట్రెడిషనల్గా పిల్లలే కనపడుతున్నారు. పిల్లలు చాలా తల్లులకి నిజంగా జోహార్లు. ఈ పిల్లలకి మన ట్రెడిషనల్ ముగ్గులు మన అన్ని గుర్తుగా పెట్టి నేర్పినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ చివరి నుంచి నేను ఇక్కడ దాకా వస్తూ ఉంటే ఇంచుమించి సగం ముగ్గుల్లో దేనికి ప్రైజ్ ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో, దేనికి చేయాలో జడ్జిమెంట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. నా దృష్టిలో అయితే ఒకవేళ నాకు దేనికి ప్రైజ్ వచ్చేది కూడా నాకు తెలీదు. ఒకళ్ళిద్దరికి రాకపోయినా వాళ్ళ అడుగుల కింద నా లెక్క. ఎందుకంటే అందరికీ ఇవ్వలేం కదా, 1, 2, 3 ప్రైజ్. అందుకనే సాధారణ మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడానికి మా జనసేన పార్టీ యొక్క గ్లాసు గుర్తు మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తు ఇవ్వడం పెట్టారు. అట్లాగే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, చక్కటి పరిపాలనతో మీ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా, ఈ సంక్రాంతి నుంచి వచ్చి సంక్రాంతి దాకా, ఈ క్రిస్మస్ నుంచి వచ్చి క్రిస్మస్ దాకా అందరూ కూడా మీరు సుఖ సంతోషంతో చల్లగా ఉండాలని, దానికి మీరు పెద్ద ఎత్తున ఓట్లేసి మమ్మల్ని లెక్కించినందుకు మేము మీకు కృతజ్ఞులయ్యండి. మీకు ఎప్పుడు ఏ పని ఉన్నా, ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా పిలిస్తే పలికేటట్టు మేము ఉంటామని తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరీ జరగాల, మనం అందరూ కలిసి ఆనందంగా పండుకోవాలి, పంచుకోవాలి, అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను తెలియవలసింది ఏంటంటే, మనం కలిసి కట్టుకుంటే కుటుంబం నుండి మొత్తం మా ఆ పార్టీ ఈ పార్టీని కాదు, మేము అందరం కలుపుకోతున్నాం. కొంతమంది కలకపోతే మేము ఏం చేయలేము. మీకు కూడా ఏంటంటే, మేము ఎంతలేదు ఎప్పుడు కూడా మీరు నేను ఒక్కడికైనా చూస్తున్నాం, మీరు కూడా మిమ్మల్ని కూడా మా మనిషికైనా మేము చూస్తున్నాం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీతో నేను మాటలు తక్కువ, పనులు ఎక్కువ, అది మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఏదో చెప్పి
నేను పని చేస్తానని చెప్తే నాకు లేదు. నా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారు చేస్తాను కన్ఫర్మ్గా మీకు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం ఎన్ని ఏదన్నా సరే ఇప్పుడు వచ్చిందని ఒక 5 ఏళ్ళు చెప్తాను మా ఎమ్మెల్యే గారు. అందరూ మొత్తం మండలంతో చెప్తూ నన్ను గట్టిగా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు నేనంత గౌరవం నాకు ఏం చెప్తారు అందరికీ చెప్తారు. ఎందుకంటే తాతాజీ అమ్మాయి మంచోడు, మీరు ఎవరన్నా సరే నాకు ఇచ్చేటు మీరందరూ నాకు ఇచ్చిన ఎలా ఇస్తున్నారో తాతాజీ కూడా అలాగే ఇవ్వండి. చాలా మంది నూటంటే ఆలోచించాను. ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే చెప్పారు. ఎందుకంటే నాకు అప్పుడు చెప్పుకుంటా కాదు, మా ఎమ్మెల్యే గారు ఉండగా నాకు ఏమీ ఇబ్బంది లేదు, డౌట్ లేదు, ఏదైనా